ఇన్నాళ్ళు సైలెంట్ మోడ్లో ఉన్న కేసీఆర్ ఇక యాక్టివ్ అయ్యేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారా? ఫిబ్రవరికి ముహూర్తం కుదిరిందా? రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిపై గులాబీ బాస్ సర్వే చేయించారా? నియోజకవర్గాల వారీగా సర్వే రిపోర్ట్ ఆయన దగ్గర రెడీగా ఉందా? సర్వే రిపోర్ట్లో తేలిందేంటి? వాట్స్ ది స్టోరీ? అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తిగా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అటు అసెంబ్లీకి వెళ్ళక ఇటు జనంలోకి రాక దూరంగా ఉంటున్నారు. కేవలం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కే పరిమితమై అక్కడి నుంచే అన్నీ గమనిస్తున్నారు. హైడ్రా మూసీ ప్రాజెక్ట్ లాంటి అంశాలు తెరపైకి వచ్చినా ఆయన యాక్టివ్ కాలేదు. దీంతో గులాబీ బాస్ రాక కోసం ఆ పార్టీ లీడర్లు, క్యాడర్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వారంతా ఎప్పుడా ఎదురు చూస్తున్న ఆ మంచి తరుణం ఇక వచ్చేస్తుందన్న వాదన ఇప్పుడు వినబడుతుంది. గులాబీ బాస్ కేసీఆర్ రీఎంట్రీకి సర్వం సిద్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇక సైలెంట్ మోడ్లో నుంచి యాక్టివ్ మోడ్లోకి వచ్చేందుకు సరంజామా సిద్ధం చేసుకుంటున్నట్లుగా టాక్. ఫిబ్రవరి నాటికి ఆయన రంగంలోకి దిగవచ్చున్న లీకులు వస్తున్నాయి. కేసీఆర్కు సర్వేలు కొత్త కాదు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఆయన ఎన్నోసార్లు సర్వేలు చేయించారు. అంతేకాదు ఆ సర్వేలు ఆషామాషీగా ఉండవని చెబుతుంటారు. రీఎంట్రీకి సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు కూడా గులాబీ బాస్ సర్వే చేయించారన్న ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు ఆయన సర్వే చేయించారని టాక్. సర్వే రిపోర్టు కేసీఆర్ అంచనాలకు అనుగుణంగానే వచ్చిందన్న ప్రచారం కూడా జరుగుతుంది. కాంగ్రెస్కు ధీటుగా బీఆర్ఎస్కు జనంలో ఆదరణ పెరిగిందనే సర్వేలో తేలిందట. గులాబీ పార్టీకి ఓట్ బ్యాంక్ పెరుగుతుండగా కాంగ్రెస్కు డ్యామేజ్ అవుతుందని కూడా ఈ సర్వే రిపోర్ట్లో వెల్లడైనట్లుగా సమాచారం. ముఖ్యంగా హైడ్రా మూసీ ప్రాజెక్ట్ లాంటి అంశాలు అధికార పార్టీని వెనక్కు లాగుతోందంటే అవే టాపిక్స్ కారుకు కొత్త బూస్ట్ ఇచ్చాయన్న గుసగుసలు వినబడుతున్నాయి. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్యలో బీజేపీకి కూడా కొంత లాభం జరిగిందని సర్వేలో తేలిందట. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా కేసీఆర్ సర్వే చేయించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలున్న చోట 2-3 సార్లు కూడా సర్వే చేశారని టాక్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో రాజకీయం గులాబీ పార్టీకే అనుకూలంగా మారిందన్న వాదన వినబడుతుంది. ఈ సర్వే ద్వారా బీఆర్ఎస్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుందన్న గుసగుసలు వస్తున్నాయి. హైదరాబాద్లో ఎలాగూ కారుకు కొంత అడ్వాంటేజ్ ఉందని తేలిందట. ఇక ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ వైపు జనం ఆకర్షితులవుతున్నారని సమాచారం. ఈ సర్వే రిపోర్టుపై బీఆర్ఎస్లో జోష్ కనిపిస్తుంటే కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. కేసీఆర్ సర్వేపై ఇతర పార్టీల అభిప్రాయం ఎలా ఉన్నా రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ రిపోర్టును చాలా సీరియస్గా విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ సర్వేలు నిక్కచ్చిగా ఉంటాయని, దీన్ని అంత తేలిగ్గా తీసుకుంటే కాంగ్రెస్కు నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి ఫిబ్రవరిలో కేసీఆర్ రీఎంట్రీ ఇచ్చినా ఇవ్వకపోయినా హస్తం పార్టీ మాత్రం అలర్ట్ కావాల్సిందేనని హితవు పలుకుతున్నారు.